ఫ్రెండ్స్, మీకు కనుక రిటర్న్స్ అనేటివి ఎక్కువ వస్తుంటే మీ ప్రాఫిట్ అనేది ఈ రిటర్న్ ఛార్జెస్కే ఖర్చు చేయాల్సి వస్తుంటే అప్పుడు మీరు రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రాంలో అయితే పార్టిసిపేట్ చేయండి. ఈ రిటర్న్ అష్యూరెన్స్ ప్రోగ్రామ్ అంటే మన ప్రొడక్ట్ అనేది 300 ఉంది. ఆ ప్రొడక్ట్కి కూడా మనము డెలివరీ ఛార్జెస్ అంటే కస్టమర్ రిటర్న్ చేసినప్పుడు డెలివరీ ఛార్జెస్ 153 నుంచి 170 లోపు కొంత అమౌంట్ అయితే పే చేసి మనం ప్రొడక్ట్ని మళ్ళీ రిటర్న్ తెచ్చుకుంటున్నాం కదా. ఈ రిటర్న్ ఛార్జెస్ తప్పించుకోవడానికి మీషో అయితే మనకి 300 ప్రోడక్ట్కి 15 రూపీస్ అంటే 100కి 5% అనేది మీషో ఛార్జ్ చేస్తుంది. ఇలా 15 రూపీస్ అనేది ఛార్జ్ చేసి మన ప్రోడక్ట్కి డెలివరీ ఛార్జెస్ లేకుండా తీసుకొని వస్తుంది. డెలివరీ ఛార్జెస్ అనేటివి మీషో పే చేసుకుంటుంది. ఇప్పుడు మనకి 2 ప్రొడక్ట్స్ అనేటివి రిటర్న్ వచ్చాయి అనుకోండి. 2 ప్రొడక్ట్స్ రిటర్న్కి మనకి ఎంత అవుతుంది? 153 అంటే మాక్సిమం 150 వేసుకుందాం, 300 అనేది ఖర్చు అవుతుంది. కానీ 2 ప్రొడక్ట్స్ ప్రైస్లో సగం అన్నమాట. ఇప్పుడు మన ప్రొడక్ట్ ప్రైస్ 300 అయినప్పుడు దానిలో సగం ప్రైస్ పెట్టి మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకుంటున్నాం. అలా కాకుండా మీషో అనేది 30 రూపీస్కే అంటే రెండింటికి కలిపి 30 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తుంది. 100కి 5 రూపీస్ అనేది మీషో ఛార్జ్ చేస్తుంది.